హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు జాబ్స్ గురు యూట్యూబ్ ఛానల్. అమెజాన్లో చాలా మంచి నోటిఫికేషన్ ఒకటి అయితే రిలీజ్ కావడం జరిగిందండి. 3 అవర్స్లోనే ఈ జాబ్కి సంబంధించిన టోటల్ ప్రాసెస్ని కంప్లీట్ చేయొచ్చు. సో ఇంటి దగ్గర నుండే వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా అయితే చూడండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అఫీషియల్గా ఈ ఉద్యోగాలు మనకు అమెజాన్ నుండి వర్చువల్ కస్టమర్ సపోర్ట్ అసోసియేట్గా రిలీజ్ కావడం అయితే జరిగిందండి. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అప్లై లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసి అప్లై అయితే చేసుకోండి. సో ఏదైతే మనకు హైదరాబాద్లో ఉండే అమెజాన్ కంపెనీ నుండి అయితే ఈ జాబ్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. వర్క్ ఫ్రమ్ హోమ్ విత్ అమెజాన్ కస్టమర్ సర్వీస్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇవి ఫుల్ టైమ్ ఆర్ పార్ట్ టైం జాబ్స్ అండి. మనం వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చేసుకోవచ్చు. లొకేషన్ వచ్చి జాబ్ ఇస్తున్న కంపెనీ లొకేషన్ వచ్చి హైదరాబాదు, బట్ మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఆపర్చునిటీ కల్పిస్తున్నారు. సో దీంట్లో భాగంగా ఏం వర్క్ ఉంటుంది అనేది డీటెయిల్గా చూసుకునే ముందు, అమెజాన్ గురించి మీ అందరికీ తెలిసిందే. కస్టమర్ సర్వీస్ అసోసియేట్గా మీరు ఇంట్లో ఉండి ఏదైతే మనకు కస్టమర్స్ సంబంధించిన క్వైరీస్ని రిజాల్వ్ చేస్తూ వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. వీక్లీ మినిమం మీరు 40 అవర్స్ వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. అది 4 డేస్లోనే కంప్లీట్ చేయొచ్చు, మనకు 5 డేస్లోనే కంప్లీట్ చేయొచ్చు. 4 డేస్లో కంప్లీట్ చేస్తే 10 అవర్స్ అనేది మీరు డైలీ వర్క్ అయితే చేయాలి. 8 అవర్స్ వర్క్ చేస్తే మీకు 5 డేస్లో వర్క్ అయితే కంప్లీట్ చేయొచ్చు. 2 డేస్ వీక్ ఆఫ్ ఆర్ 3 డేస్ వీక్ ఆఫ్ తీసుకోవచ్చు. 6 AM to 11 PM షిఫ్ట్లో మీరు వర్క్ అయితే చేయొచ్చు. సండే టు మండే ఎనీ డే ఇక్కడ మనకు ఈ షిఫ్ట్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మనం లీవ్ అనేది తీసుకోవచ్చు. నేషనల్ డే హాలిడేస్ అనేది ఉంటుంది. సో నేషనల్ ఏదైతే మనకు హాలిడేస్లో కూడా వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో షెడ్యూల్ ప్రకారం మీరైతే వర్క్ అయితే చేసుకోవచ్చు. మినిమం 18 ఇయర్స్ కంప్లీట్ అయితే అయి ఉండాలి. ఇండియన్ సిటిజన్ అయితే అయి ఉండాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి. సో మండే టు సండే షిఫ్ట్స్లో వర్క్ అయితే చేసుకోగలగాలి. ఓవర్ నైట్, వీకెండ్స్, ఓవర్ టైం కూడా వర్క్ అయితే చేసుకోవచ్చు. మీ దగ్గర ల్యాప్టాప్ అలాగే వైఫై కనెక్షన్ అయితే ఉండాలి. వైఫైకి సంబంధించిన ఛార్జెస్ అయితే వాళ్ళైతే పే చేస్తారు. సో హార్డ్ వర్కింగ్ అయితే ఉండాలి. అలాగే ఫ్రెండ్లీ అండ్ కస్టమర్ ఫోకస్డ్ స్కిల్స్ అయితే ఉండాలి అని చెప్పి క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో మీకు ఏమేమి బెనిఫిట్స్ ప్రొవైడ్ చేస్తారంటే మెడికల్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తారు, పెన్షన్ ఉంటుంది, ఇంటర్నెట్ అలవెన్స్ ఉంటుంది, లైఫ్ స్టైల్ బెనిఫిట్స్ ఉంటాయి, ఇంకా చాలా మంచి ట్రైనింగ్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో దీనికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ మొత్తాన్ని యూ విల్ నీడ్ టు అలో 3 అవర్స్ టు కంప్లీట్ ద ఫుల్ అప్లికేషన్. సో టోటల్ ప్రాసెస్ని మీరు 3 అవర్స్లో కంప్లీట్ చేసుకోవచ్చు. మీరు ఈ జాబ్కి సూటబులా కాదా అనేది మొత్తం 3 అవర్స్లో ఇక్కడ తెలిసిపోతుంది. సో తర్వాత వీళ్ళు మీకు కాల్ చేసి జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో టోటల్ ప్రాసెస్ని 3 అవర్స్లో కంప్లీట్ చేయొచ్చు. సో కాబట్టి ఇంట్రెస్ట్ ఉండే క్యాండిడేట్స్, ఎవరైతే రెడీ టు జాయిన్ ఉండే క్యాండిడేట్స్ ఎగ్జామ్ రాసి ఇప్పుడే స్టార్ట్ చేయొచ్చు. 18 ఇయర్స్ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరు ఈ ఉద్యోగాలకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు అప్లై లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది. ఈ వెబ్సైట్లో వచ్చిన తర్వాత అప్లై మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ కనిపిస్తాయి. సో అవన్నీ యాక్సెప్ట్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. తర్వాత అమెజాన్ జాబ్ సంబంధించిన లింక్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీకు ఆల్రెడీ ఉంటే మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి డైరెక్ట్గా లాగిన్ చేసి అప్లై చేసుకోవచ్చు. లేకపోతే క్రియేట్ వన్ అని ఉందిగా, దాని మీద క్లిక్ చేసి ఫస్ట్ నేము, లాస్ట్ నేము, ప్రిఫర్డ్ ఫస్ట్ నేము, ప్రిఫర్డ్ సర్ నేము, ఈమెయిల్ అడ్రస్, సో మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ప్రిఫర్డ్ లాంగ్వేజ్ ఎంటర్ చేసి, సో ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ మీరు ఒక పిన్ ఎంటర్ చేసుకొని, సో ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ని యాక్సెప్ట్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేసి అకౌంట్ అనేది క్రియేట్ చేసుకొని అప్లై అయితే చేసుకోవచ్చు. చాలా మంచి అవకాశం అంటే యూటిలైజ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి.